హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియో స్పెషల్లీ బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. బికాస్ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు, నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు చార్ట్ని ఓపెన్ చేయగానే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. రేంజింగ్ ఫ్రమ్ మంత్లీ టైం ఫ్రేమ్ అని, వీక్లీ టైం ఫ్రేమ్ అని, డైలీ టైం ఫ్రేమ్ అని, 4 hour టైం ఫ్రేమ్, హవర్లీ టైం ఫ్రేమ్, 30 minute, 15 minute, 5 minute, 3 minute, 1 minute, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ మనకి మన ట్రేడింగ్ టర్మినల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఏదో ఒక టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసి మనం ట్రేడింగ్ చేయొచ్చు కదా. అంటే మీరు ఏదైనా ఒక సిస్టమ్ని నేర్చుకుంటున్నారనుకుందాం. ఒకవేళ మీరు ఇండికేటర్స్ని నేర్చుకుంటున్నా, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని నేర్చుకుంటున్నా, క్యాండిల్ స్టిక్స్ని నేర్చుకుంటున్నా, అవి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫ్రేమ్కి డిఫరెంట్గా మారిపోతాయి. ఒక్కొక్క ఇండికేటర్ ఒక యాక్షన్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ క్యాండిల్ స్టిక్ కూడా 15 minute ఉన్న క్యాండిల్ స్టిక్ మీకు 5 minute కనిపించదు, 5 minute ఉన్నది 3 minute కనిపించదు. కాబట్టి మనం ఎన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకుంటున్నా ఆ కాన్సెప్ట్స్ ఒక రిజల్ట్స్ని డిసైడ్ చేసేది టైం ఫ్రేమ్. మనం ఏ టైం ఫ్రేమ్లోంచి మనం అనాలిసిస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనం అక్కడ అసలు బై చేయాలా సెల్ చేయాలనేది మనకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా ఈ టైం ఫ్రేమ్ రిలేటెడ్గా మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఒక టైం ఫ్రేమ్, ఆ టైం ఫ్రేమ్ నుంచి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే హైయర్ టైం ఫ్రేమ్ అండ్ డివైడ్ చేస్తే లోవర్ టైం ఫ్రేమ్, ఇలా నేను మీకు కాంటెంట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ వీడియోలో ఇంకాస్త సింపుల్గా ఉంచాలనుకుంటున్నాను. బికాజ్ చాలా టైం బ్యాక్ వచ్చిన వీడియో. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ జస్ట్ టైం ఫ్రేమ్ని మాత్రమే కాదు, నేను మిమ్మల్ని చార్ట్లోకి తీసుకువెళ్ళి నేను ఎలా పర్సనల్గా అనాలిసిస్ చేస్తాను. లైక్ హైయర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న ట్రెండ్ని గమనించి లోయర్ టైం ఫ్రేమ్స్లో ఎలా వాటిని బేస్ చేసుకొని బై అండ్ సెల్ బేస్డ్ అపాన్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాననే దాని రిలేటెడ్గా కొత్త కొత్త కాన్సెప్ట్స్, లైక్ మీకు ఇప్పటివరకు చెప్పని కాన్సెప్ట్స్ కాదు, ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్సే. లైక్ ట్రెండ్ గురించి అండ్ లిటిల్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్పెషల్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకి, అండ్ ఈవెన్ స్కాల్పింగ్ చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ చేస్తున్నా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ ద్వారా మీకు నాలెడ్జ్ కంటే కూడా క్లారిటీ వస్తుంది. నేను ఏ టైం ఫ్రేమ్లోంచి ఏం చెక్ చేయాలి, ఎక్కడ నేను ట్రేడ్స్ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో నేను పర్ఫెక్ట్గా ఎంట్రీని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని మీకు ఒక క్లారిటీ, అలాగే చార్ట్స్లోకి తీసుకువెళ్ళి కూడా దీన్ని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎండ్లో ఈ టైం ఫ్రేమ్ రిలేటెడ్గా నేను ఇప్పటివరకు తెలుసుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే నేను స్టార్టింగ్ డేస్లో తెలుసుకొని ఇలా చేసుండకూడదేమో, ఈ మిస్టేక్స్ అన్ని నన్ను ఎక్కువ టైం నేర్చుకునే ప్రాసెస్లని, నన్ను వెనక్కి లాగిన మిస్టేక్స్ని ఈ వీడియో ఎండ్లో నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మనం చేస్తున్న ఈక్విటీ సిరీస్లోనిది. ఈక్విటీ సిరీస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా టెక్నికల్ అనాలిసిస్ని కవర్ చేస్తుంది. సో ఎంటైర్ కోర్స్లో మనం డిఫరెంట్ పార్ట్స్ని కవర్ చేస్తాం. లైక్ ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, వీటిని యూజ్ చేసి మనం ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ అండ్ ఈవెన్ ఎగ్జిట్ని ఎలా ప్లాన్ చేయొచ్చని స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్ ఎండ్ అయ్యే పాయింట్కి మేము ఎలా అయితే మార్కెట్ని అనాలిసిస్ చేస్తామో మీరు అలానే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోనే మీరు ఫస్ట్ టైం చూస్తూ ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే వాటిని మీ ఫ్రీ టైంలో కవర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ సిరీస్లో వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తుంటే జస్ట్ ఒక లైక్, ఎస్ మీరు చేస్తున్నది బాగుంది అనుకొని అక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో జస్ట్ కంటెంట్ చెప్పి వదిలేయడం కాదు, మీకు వచ్చే డౌట్స్ని కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతుంటే Q&A సెషన్ని కూడా పెట్టి వాటిని కూడా మీకు క్లియర్ చేసే ప్రయత్నం ఈక్విటీ సిరీస్లో భాగంగానే జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, పొజిషనల్ ఆర్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒకవేళ చార్ట్ని అనాలిసిస్ చేస్తున్నా, అన్నిటికీ డిఫరెంట్ టైం ఫ్రేమ్సే ఉంటాయి. వాటిని మాట్లాడుకునే ముందు అసలు ఈ టైం ఫ్రేమ్స్ లైక్ మంత్లీ, వీక్లీ, డైలీ, వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అసలు మంత్లీ టైం ఫ్రేమ్ నేనైతే యూజ్ చేయను, పర్సనల్గా యూజ్ చేయను. లేదు ఏదో రకంగా నేను మంత్లీని యూజ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్ని యూజ్ చేయొచ్చు అంటే అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్స్ని, ఒకవేళ ఇది బులిష్ ఎంగల్ఫింగా లేకపోతే ఏదైనా హ్యామర్ ఫామ్ అవుతుందా, షూటింగ్ స్టారా, అదైనా పర్టికులర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కానీ అలా క్యాండిల్ స్టిక్ని తీసుకొని అక్కడ మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేసి లేకపోతే ఏదైనా ఇండికేటర్స్ అప్లై చేసి మంత్లీ టైం ఫ్రేమ్ని ఏం చేయడానికి ఏం లేదు. స్పెషలీ ట్రేడింగ్ అసలు మంత్లీ టైం ఫ్రేమ్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు వీక్లీలో అనాలిసిస్ ఓకే, మనకు ఒక ఓవర్ వ్యూ ఉంటుంది. ఓకే ఏం జరుగుతుంది మార్కెట్లో, కొన్ని మంత్స్ నుంచి ఏం జరుగుతుందని ఒక ఓవర్ వ్యూ ఉంటుంది అంతే. ఏం చేస్తున్నా నేను, ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, స్వింగ్ చేస్తున్నా, పొజిషనల్ చేస్తున్నా, అరే ఇంట్రాడే చేస్తున్నా, నేను ఫస్ట్ వెళ్ళే టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమే. మీరు కూడా ట్రై చేయండి. మనకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. కొన్ని మంత్స్ నుంచి ఉంటున్న డేటాని మనకు చూపించదు. రీసెంట్ డేస్లో ఒక సర్టైన్ పీరియడ్ నుంచి ఏం జరుగుతుందని ఒక వ్యూ ఇస్తుంది. ట్రేడింగ్ చేయడానికి మనకు అదే కావాలి. ఎప్పుడు 2 months బ్యాక్ ఏం జరిగిందనేది మనకు నీడ్ కాదు. రీసెంట్ డేస్లో ఏం జరుగుతుంది, రీసెంట్గా ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ ఏంటి, రీసెంట్గా ఏ ట్రెండ్లో ఉంది మార్కెట్, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, ఇది మనకు చెప్పేది డైలీ.
సో మీరు ఏం చేస్తున్నా ఒక్కసారి డైలీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి చార్ట్ని. అక్కడ ఏం మనం అనాలిసిస్ చేయాల్సిన నీడ్ లేదు, జస్ట్ ఒకసారి చూడండి, మీకు ఒక అబ్జర్వేషన్ ఫామ్ అవుతుంది. నేనైతే గోల్డెన్ టైం ఫ్రేమ్ అంటాను, డైలీ టైం ఫ్రేమ్. డైలీ కింద ఉన్న టైం ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి చూసారా, 4 hours కానీ, హవర్లీ కానీ, 30 minute కానీ, 15 minute కానీ, 5 minute, 3 minute, 1 minute, ఇవన్నీ ట్రేడింగ్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వాటి రిలేటెడ్గా ఎవరెవరు ఏమి యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్ కానీ, స్వింగ్ ట్రేడర్ కానీ ఏ టైం ఫ్రేమ్స్ని యూజ్ చేయాలి ఇది తెలుసుకునే ముందు ఎప్పుడు కూడా 2 టైం ఫ్రేమ్స్ ఉంటాయి మనకి, హయ్యర్ టైం ఫ్రేమ్ అని, లోయర్ టైం ఫ్రేమ్ అని. హయ్యర్ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్ కాకుండా ఇలా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ డిసైడింగ్ టైం ఫ్రేమ్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్. సో ట్రెండ్ ఎప్పుడు కూడా మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో డిసైడ్ చేస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే మాట్లాడుకుందాం దాని గురించి, ఒక్కొక్కరికి ఒక్కొక్క హయ్యర్ టైం ఫ్రేమ్ ఉంది. ట్రెండ్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం డిసైడ్ చేస్తాం, మీన్స్ మనం నెక్స్ట్ బై చేయాలా సెల్ చేయాలా అనేది ఈ హయ్యర్ టైం ఫ్రేమ్లోనే మనం డిసైడ్ చేసుకోవాలి. లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం బై చేయాలా సెల్ చేయాలనేది డిసైడ్ అవ్వకూడదు. మనం బులిష్గా ఉండాలా బేరిష్గా ఉండాలనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో డిసైడ్ అవుతాం. లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకవేళ మనం బై అని ఫిక్స్ అయ్యామనుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్లో, లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎంట్రీని వెతుకుతాం. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇది లోయర్ టైం ఫ్రేమ్లో జరుగుతుంది. సో ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ వాళ్ళు నేర్చుకుంటారు చాలా కాన్సెప్ట్స్ని, బట్ అది ప్రాపర్గా చార్ట్ పైన అప్లై చేయరు. ఇండికేటర్ గురించి ఒకటి తెలుసుకుంటారు, బట్ వాళ్ళు చేస్తున్నది ఇంట్రాడే వేరే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తారు. వేరే టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మీరు బై చేస్తున్నా సెల్ చేస్తున్నా అది అసలు మీకు రిజల్ట్స్ ఇవ్వదు. బికాస్ మీరు రాంగ్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తే మీకు రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ట్రేడర్ రిలేటెడ్గా ఏ టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో ఈ ట్రేడింగ్కి వచ్చేసరికి ఫస్ట్ స్కాల్పింగ్ గురించి మాట్లాడుకుందాం. స్కాల్పింగ్ అంటే ఏంటి, చాలా లోయెస్ట్ టైం ఫ్రేమ్ని పెట్టుకొని క్విక్గా ఎంట్రీ క్విక్గా ఎగ్జిట్, చాలా తక్కువ ప్రాఫిటే ఏం చేస్తాం, తక్కువ లాస్ ఇస్తాం మార్కెట్కి. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని పెంచుతాం, క్వాంటిటీ పెంచుతున్నాం, వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ని చిన్నది చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని పెంచుతూ మన ప్రాఫిటబిలిటీని ఆఫ్టర్ ఆల్ చార్జెస్ పెంచుకునేందుకు కూడా ప్రయత్నించడం స్కాల్పింగ్లో మనం చూస్తుంటాం. సో స్కాల్పింగ్ రిలేటెడ్గా హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ టైం ఫ్రేమ్ వచ్చి 5 minutes, లోయర్ టైం ఫ్రేమ్ ఆర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute. ఇక్కడ నుంచి చెప్పేవన్నీ కూడా నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్ అనే చెప్పేస్తాను. సో ఈజీగా ఉంటుంది, బట్ గుర్తుంచుకోండి, అగైన్ మెన్షన్ చేస్తున్నాను, ఇది కంప్లీట్గా ఇలా మైండ్లో ఉంచుకోండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ని కన్ఫర్మేషన్ చేసుకుంటాం, అది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయితే ఏదైనా పర్టికులర్ ప్యాటర్న్ కారణంగా మనం బై చేయాలా సెల్ చేయాలని బులిష్ ఆర్ బేరిష్ కన్ఫర్మేషన్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లోనే తీసుకోవాలి. లోయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి మనం బులిష్ ఆర్ బేరిష్ కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వచ్చి మనం ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి, ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం అంతే. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఆర్ ఎగ్జిట్, ఇది మనం లోయర్ టైం ఫ్రేమ్లో చేస్తుంటాం. సో స్కాల్పింగ్ వచ్చేసరికి హైయర్ టైం ఫ్రేమ్ 5 minute అండ్ లోయర్ టైం ఫ్రేమ్ 1 minute. అదే ఇంట్రాడేకి వచ్చేసరికి మోస్ట్లీ ఇక్కడే చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ నేను దీని రిలేటెడ్గా లాస్ట్ వీడియోలో కూడా అడిగాను, మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో అని. ఎక్కడ కూడా ఇదే పర్టికులర్గా మెయింటైన్ అవుతున్నాం, ఇదే ఫాలో అవుతున్నాను ఎక్కడ కూడా లేదు. సో నేను కూడా స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నేర్చుకుంటున్న పాయింట్ నుంచి కూడా నేను కూడా పర్టికులర్గా ఇదే టైం ఫ్రేమ్ అని ఫిక్స్ అవ్వలేదు. కానీ నాకు గుర్తున్నంత వరకు నేను ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయింది హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ టైం ఫ్రేమ్ వచ్చి హవర్లీ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్ ఆర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ వచ్చి 15 minute టైం ఫ్రేమ్. ఇక్కడ చాలా మందికి క్వశ్చన్స్ వస్తాయి, 15 minute ఎందుకు, 5 minute వెళ్ళొచ్చు కదా, 3 minute వెళ్ళొచ్చు కదా అని. ఎంటర్ అయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్, ఒక స్ట్రెంత్ ఉండాలి దాంట్లో అనుకొని నేను 15 minute స్టిక్ అయ్యాను. లేదు మీరు 5 minute మూవ్ అవుతానా తప్పలేదు, హవర్లీ టైం ఫ్రేమ్ 5 minute టైం ఫ్రేమ్ ఇలా కూడా చూడొచ్చు. నేను ఎండ్లో చెప్తాను, యాక్చువల్గా ఈ హైయర్ టైం ఫ్రేమ్కి లోయర్ టైం ఫ్రేమ్కి క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది మనం ఎండ్లో మాట్లాడుకుందాం. బట్ మీరు హవర్లీలో అనాలిసిస్ చేసి 5 minute ఎంటర్ అవుతున్నా అది మీ కన్వీనియన్స్. మీకు ఎక్కువ సిగ్నల్స్ కావాలి, చాలా ఎర్లీగానే ఎంటర్ అవ్వాలి, సిగ్నల్స్ కాదు ఎర్లీగానే ఎంటర్ అవ్వాలి. 15 minute అంటే మేబీ పెరిగిపోతుంది ఏమైనా, ఒకవేళ మీకు అలా అనిపిస్తుంటే ఓకే. బట్ నేను పర్సనల్గా 15 minute ఫిక్స్ అయ్యాను. నా వరకు హైయర్ టైం ఫ్రేమ్ 1 hour, లోయర్ టైం ఫ్రేమ్ 15 minute. సో స్కాల్పింగ్ అయింది, ఇంట్రాడే అయింది. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్, లైక్ మోర్ దాన్ 1 day అండ్ ఫ్యూ డేస్, లైక్ మంత్స్ పాటు క్యారీ చేయండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని డేస్ పాటు. అందులో హయ్యర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్, హవర్లీ టైం ఫ్రేమ్ స్వింగ్ అయిపోయింది. నెక్స్ట్ పొజిషనల్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ లైక్ కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు కూడా మనం క్యారీ చేయాలనుకుంటే వీటన్నిటికి కలిపి నేను యూజ్ చేసే టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమే. వీక్లీ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ చేయడం, డైలీ టైం ఫ్రేమ్లో వాటి రిలేటెడ్గా పొజిషన్స్ని తీసుకోవడం. వీక్లీలో అనాలిసిస్, డైలీలో పొజిషన్,
మనం డైరెక్ట్గా చార్ట్లోకి వెళ్ళి హైయర్ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్ వీటి గురించి మాట్లాడుకునే ముందు యూజువల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే, హైయర్ టైం ఫ్రేమ్లో రిలయబిలిటీ ఎక్కువగా ఉంటుంది మనకి, లైక్ ఫేక్ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరి అలాంటప్పుడు హైయర్ టైం ఫ్రేమ్స్లోనే ట్రేడ్స్ చేయొచ్చు కదా, లైక్ మంత్లీ, వీక్లీ, డైలీలో చేయొచ్చు కదా, మంచి రిలయబిలిటీ ఉంటుంది కదా అంటే, హైయర్ టైం ఫ్రేమ్స్లో మనకి ఒక ట్రేడ్ రావడమే చాలా కష్టం. అసలు మనం ఎంట్రీ తీసుకోవడమే చాలా కష్టం ఆ టైం ఫ్రేమ్స్లో. ఒకవేళ మనం అంతా వెయిట్ చేసి ఎంట్రీ తీసుకున్నా, లైక్ డైలీలో కానీ వీక్లీలో కానీ ఎంట్రీ తీసుకున్నా, అది ఆ పర్టికులర్ డేలో మనం ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. చాలా టైం పాటు మనం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయాలి. ఎక్కడెక్కడ వెయిట్ చేయాలి? ట్రేడ్ తీసుకోవడానికి వెయిట్ చేయాలి. ఆ ట్రేడ్ని ప్రాపర్గా మనం టార్గెట్ వరకు ఉంచుకోవాలన్నా దాని రిలేటెడ్గా మనం చాలా డేస్ పాటు వెయిట్ చేయాలి. కాబట్టి అది ఇంట్రాడేకి మనం యూజ్ చేయం, హైయర్ టైం ఫ్రేమ్స్ని యూజ్ చేయం. ఎవరికైతే పేషెన్స్ ఎక్కువగా ఉంటుందో అండ్ ఎవరైతే డే టు డే ట్రేడింగ్ యాక్టివిటీని చేయాలనుకోరో, స్క్రీన్ యాక్టివ్గా వాచ్ చేయాలనుకోరో, వాళ్ళు హైయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తారు. వీటిని టైం ఫ్రేమ్స్తో చెప్తూ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. డైలీ టైం ఫ్రేమ్లో హైయర్ హైస్, హైయర్ లోస్ని ఒక పాయింట్లో మార్కెట్ బ్రేక్ చేసి, అప్ ట్రెండ్ని బ్రేక్ చేసి ట్రెండ్ రివర్సల్ అయితే అయింది. రివర్సల్ అవుతున్నప్పుడు మనం ఏంటి, ప్రీవియస్గా ఫామ్ చేసిన లో బ్రేక్ చేసినప్పుడే ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా అయిందని అనుకుంటామని చెప్పాం. సో అది ఎక్కడ బ్రేక్ చేసింది, ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఒకసారి సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ బ్రేక్ చేసింది ఇక్కడ. సో ఒకవేళ మీరు ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ తీసుకొని ఉంటే, సెల్ చేస్తుంటే నిఫ్టీని, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ప్రీవియస్గా ఫామ్ చేసిన స్వింగ్ హై దగ్గర 17,600 దగ్గర మీరు సెల్ పొజిషన్ తీసుకుంటూ, ఆ పాయింట్లో సెల్ పొజిషన్ తీసుకుంటూ, ఈవెన్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసి ఒక పుల్ బ్యాక్ దగ్గరే మీరు ట్రేడ్ తీసుకున్నా, నియర్లీ 17,600 దగ్గర మీరు ట్రేడ్ని తీసుకుంటూ 18,200 దగ్గర స్టాప్ లాస్ని పెడుతున్నట్టు. మీన్స్ నియర్లీ 600 పాయింట్స్ దగ్గరగా మీరు స్టాప్ లాస్ని పెడుతున్నారు. మీరు అదే లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వచ్చారనుకోండి, అక్కడున్న ప్రైస్ యాక్టివిటీని బట్టి మీరు ట్రేడ్ని తీసుకుంటే, ఇవి డిలీట్ చేసేస్తున్నాను డ్రా చేసినవి, అక్కడున్న టైం ఫ్రేమ్ని బట్టి మీరు ట్రేడ్ని తీసుకునే ప్రయత్నం చేస్తే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. రీసెంట్గా మీకు ఒక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలా బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఈ రీసెంట్గా ఎక్కడైతే కన్సాలిడేట్ అయిందో ఆ కన్సాలిడేషన్ బిలో మీరు స్టాప్ లాస్ పెడతారు. సో ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు, ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర తీసుకుంటారు. మీన్స్ నియర్లీ 17,280 ఆ లెవెల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నారు, 17,150 ఆ జోన్లో పెడుతున్నారు. ప్రీవియస్గా 600 పాయింట్ దగ్గరగా స్టాప్ లాస్, ఇక్కడ నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా స్టాప్ లాస్. రివార్డ్ కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ తీసుకోవాల్సిన కంక్లూజన్, మీరు టైం ఫ్రేమ్ని తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకుంది హవర్లీ టైం ఫ్రేమ్లో, కానీ మనం హవర్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇంట్రాడేలో ట్రేడ్స్ని తీసుకోం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఇంట్రాడేలో మీకు మోస్ట్లీ 1:1లోనే ట్రేడ్స్ దొరుకుతుంటాయి. 1 రూపీ ప్రాఫిట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1.2, ఇన్ ద బెస్ట్ కేస్ 1.5 రూపీ దగ్గరగా. సో 1 రూపీ లాస్కి 1.5 రూపీ దగ్గరగా ప్రాఫిట్ వచ్చేలా మీకు ట్రేడ్ ఉందంటే అది ఆల్మోస్ట్ బెస్ట్ ట్రేడ్. ఇక 2 దగ్గరగా అంటే అది చాలా రేర్గా కనిపిస్తుంది. అలా కాకుండా 1 రూపీ లాస్కి 3 రూపీ ప్రాఫిట్, 4 రూపీ ప్రాఫిట్ ఇంట్రాడేలో అంత ఈజీగా మనకు దొరకదు. చాలా రేర్గా దొరికే ట్రేడ్స్ అవి. ఆల్మోస్ట్ ఇంట్రాడేలో అలాంటి ట్రేడ్స్ ఇంపాసిబుల్. 1:2, 1:3, 1:4 ఇలాంటివి ఇంపాసిబుల్. అవి హైయర్ టైం ఫ్రేమ్స్లో దొరుకుతాయి. సో ఈ టైం ఫ్రేమ్స్ని తెలుసుకున్నాను కదా, ఒకసారి మిమ్మల్ని చార్ట్లోకి తీసుకువెళ్ళి మల్టీ టైం ఫ్రేమ్ ఆ టాప్ డౌన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రాడే రిలేటెడ్గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ రిలేటెడ్గా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో అది ఈక్విటీ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటాం, కానీ డిఫరెంట్ కాంటెక్స్తో. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పబోతున్నాను, హైయర్ టైం ఫ్రేమ్లో ఎలా చూస్తాం, ట్రెండ్ ఎలా అనుకుంటాం, అది లోయర్ టైం ఫ్రేమ్స్లో ఎలా తీసుకొస్తూ బయింగ్ యాక్టివిటీ ఆర్ సెల్లింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా మన ఒపీనియన్ ఎలా ఫామ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మాట్లాడతాను. వీడియోని లైక్ చేశారా? ఒకవేళ వీడియోలో ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో క్యాండిల్ స్టిక్స్ పరంగా కానీ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ ఇండికేటర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్స్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే కంగారైతే పడద్దు. ఈక్విటీ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మీకు వీటి రిలేటెడ్గా ఒక క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో అదే కోర్. సో మనం ఏదైనా ఎంట్రీ తీసుకోవాలన్నా, ఎగ్జిట్ తీసుకోవాలన్నా మార్కెట్ రిలేటెడ్గా మనం బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా అనేది ప్రెజెంట్ అనాలిసిస్ డిసైడ్ చేస్తుంది. సో ప్రెజెంట్ మనం ఉన్నది డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్ని బట్టి మనం ఎటువంటి బై ఆర్ సెల్ ఇంట్రాడే కోసం చెయ్యం. సో ఇక్కడ మనం జస్ట్ ఒక వ్యూ కోసం, మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని ఒక వ్యూ కోసం. సో ఇక్కడ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా మనం అప్లై చేయాల్సిన నీడ్ లేదు. ఇక్కడ మీరు చార్ట్ని గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఒక పాయింట్ వరకు స్టాక్లో ర్యాలీ కనిపించింది అండ్ రీసెంట్ టైమ్స్ నుంచి ఆల్మోస్ట్ October 18th ఆ పాయింట్ నుంచి కూడా నిఫ్టీ ఇలా ఫాలో అవుతుంది. మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా రీసెంట్గా ట్రెండ్ ఎలా ఉంది, డౌన్ సైడ్ ఉంది.
సో ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ నియర్లీ 190 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. బట్ స్టిల్ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అది ఎలాగో చెప్తాను. మనం ఇది ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని తెలుసుకోవడానికి మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేస్తాం. ఫస్ట్ డ్రా చేస్తాం, నెక్స్ట్ అడ్జస్ట్ చేస్తాం. సో అలా అడ్జస్ట్ చేస్తూ సో ఇక్కడ మీరు గమనించారంటే లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్. యాక్చువల్గా ఇప్పుడు లోయర్ హై ఫామ్ అవ్వాలి. ఈ పర్టికులర్ పాయింట్లో గమనించారంటే మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి డైలీ క్యాండిల్ టాప్ సైడ్ మూవ్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్కి వస్తున్న డైలీ క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయితే, అప్ సైడ్ క్లోజ్ అయితే మనకి ఇది ఒక ఫస్ట్ వార్నింగ్. ఒకవేళ ఎవరైనా డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంటే ఈ ట్రెండ్ ఛానల్ని బ్రేక్ చేశాను, మేబీ కొంత పుల్ బ్యాక్ తీసుకొని నేను అగైన్ టాప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్ మనకిస్తున్న ఫస్ట్ సిగ్నల్ ఇది. సో కంప్లీట్గా ఈ డౌన్ ట్రెండ్ ఇప్పుడు అప్ ట్రెండ్గా మారిందంటే మనం ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకున్నాం. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు. మీన్స్ లోయర్ హైస్, లోయర్ లోస్ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు. అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ప్రెసెంట్ ఉన్న ఈ క్యాండిల్ ఎలా మూవ్ అవుతూ ప్రీవియస్ హై కంటే హయ్యర్ సైడ్ హైని ఫామ్ చేసినప్పుడు. మీన్స్ 17,625, 640 జోన్ని బ్రేక్ చేసి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అవుతూ ఉంటే ప్రీవియస్గా డౌన్ ట్రెండ్ అని మనం ఏదైతే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంటామో ఆ స్ట్రక్చర్ బ్రేక్ అయినట్టు. అప్పటి వరకు ఏం జరగచ్చు అంటే ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకవేళ మార్కెట్లో స్టిల్ బేరిష్నెస్ ఉంటే ఇక్కడ నుంచి ఇంకొంతవరకు కూడా టాప్ సైడ్కి మూవ్ అయ్యి అగైన్ ఈ ఛానల్లోనే వచ్చి అగైన్ లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఇలా ఫామ్ చేసుకుంటూ కూడా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇదప్పుడు మనం ఫేక్ బ్రేక్అవుట్ అని పిలుస్తూ ఉంటాం. సో ప్రెసెంట్ ఇంకా మనకి డౌన్ ట్రెండే, కానీ అది అప్ ట్రెండ్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక వార్నింగ్ సిగ్నల్ అయితే మనకి మార్కెట్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం అనుకుంటున్న ఏ పాయింట్ ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ ని తీసుకోం. ఇది ఒక వ్యూ. లోయర్ సైడ్ మూవ్ అవుతున్న మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సిన లెవెల్ 17,620 రేంజ్ అని. సో ఇంట్రాడేలో మనం అనుకున్న హైయర్ టైం ఫ్రేమ్ ఏంటి, ట్రెండ్ ఎలా ఉంది, మనం ఎంట్రీ తీసుకోవాల్సింది బుల్ సైడా బేర్ సైడా అని తెలుసుకోవడానికి మనం చూడాలనుకుంటున్న హైయర్ టైం ఫ్రేమ్ ఏంటి, హవర్లీ. సో హవర్లీకి మూవ్ అవుదాం. హైయర్ టైం ఫ్రేమ్గా 1 అవర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ హవర్లీ టైం ఫ్రేమ్లో రీసెంట్గా ఎటువంటి ట్రెండ్ ఉంది అండ్ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, కొంత జూమ్ అవుట్ చేస్తూ అంతకుముందు ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది కూడా మనం గమనించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి రీసెంట్గా ఉన్న ట్రెండ్ని గమనిస్తే ఇక్కడి నుంచి ఒక హై, లో, హై, లో, హై, లో. ఇప్పుడు అగైన్ నిఫ్టీ హై మేక్ చేస్తుంది. సో హవర్లీ టైం ఫ్రేమ్లో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. మీన్స్ అప్ ట్రెండ్ హవర్లీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. అప్ ట్రెండ్ హవర్లీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో హవర్లీ మీన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంది కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్ అయినా 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇంట్రాడేలో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే 1 అవర్, లోయర్ టైం ఫ్రేమ్ అంటే 15 మినిట్స్ అనుకున్నాం కాబట్టి 15 మినిట్స్లో కూడా మనకి బులిష్ ఆర్ బై సైడ్ మనకి ఏదైనా ట్రిగ్గర్ దొరుకుతూ ఉంటే దాని అది ఒక గుడ్ ఆపర్చునిటీగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉన్న డ్రాయింగ్స్ని ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. సో రీసెంట్ డేస్లో మనం మాట్లాడుకున్న న్యూస్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా ఇది మనం అనుకున్నాం. సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ మార్కెట్లో కనిపించింది. December 28 నుంచి కూడా నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేస్తుంది. ఈ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఏదర్ అప్ సైడ్ బ్రేక్ చేస్తున్నా, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా. మనకి ఇప్పుడంటే చూస్తున్నాం అది అప్ సైడ్ బ్రేక్ చేసింది, కానీ మనకు తెలియదు ఒకవేళ డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తున్న క్యాండిల్ ఉంది చూసారా, ఇది మనకు ఒక కన్ఫర్మేషన్. హవర్లీ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంది అండ్ లోయర్ టైం ఫ్రేమ్ అయినా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా బులిష్గా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం బులిష్ సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటే అది బేస్డ్ అపాన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానివ్వండి. లైక్ ఇది బ్రేక్ చేసింది కాబట్టి, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ లోని మనం స్టాప్ లాస్గా పెడుతూ ఇక్కడైనా మనం బులిష్ ట్రేడ్ని తీసుకోండొచ్చు. లేదంటే ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి అగైన్ ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ పుల్ బ్యాక్ తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని అగైన్ టాప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇది ఒక వాల్యూ జోన్ అనమాట. యాక్చువల్గా ఇలా సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడే కాకుండా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొంత పుల్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ మనం ట్రేడ్ని తీసుకుంటే బెటర్ రిస్క్ రివార్డ్ దొరుకుతుంది. బట్ ఖచ్చితంగా పుల్ బ్యాక్ అవ్వాలని లేదు కదా, ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ర్యాలీ అయిపోతుంది కదా అంటే ఇలా చేయొచ్చు. మీరు ఒకవేళ 100 క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఒక 50 క్వాంటిటీ పెట్టి ఒకవేళ పుల్ బ్యాక్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద 50 క్వాంటిటీని, సో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి అదే ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. మనం ఎలాగో ప్రీవియస్ ఈ క్యాండిల్ ఒక లోని కానీ ఆర్ ఎక్కడున్న సపోర్ట్ బిలో అయినా సరే ఒకవేళ మనం స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉంటే అంత ఈజీగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా ఆ ట్రేడ్లో మనకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మెయిన్ క్యాండిల్ దగ్గర అండ్ పుల్ బ్యాక్ దగ్గర రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ పెట్టి కూడా మనం బై సైడ్ ట్రేడ్స్ని తీసుకోవచ్చు. ప్రీవియస్గా మనం ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం ఈ రెండింటిని మిక్స్ చేస్తూనే ఇప్పుడు నేను మీకు చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది.
నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ వీటన్నిటిని ఒకేసారి ఒకే వీడియోలో మాట్లాడుకున్నాం అనుకోండి, అసలు ఏది ముందు ఏది వెనక అనేది మీకు క్లారిటీ ఉండదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ ఇప్పటివరకు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి. ట్రెండ్ గురించి, ట్రెండ్ ఛానల్స్ గురించి, ట్రెండ్ బ్రేక్ అయిందని మనం ఎప్పుడు అనుకుంటాం, కన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటూ ఉంటాం, అండ్ పర్టికులర్గా ఇలా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో, డైలీ టైం ఫ్రేమ్స్లో ఓవరాల్గా ట్రెండ్ని గమనించి ఆ ట్రెండ్ రిలేటెడ్గా ఒక వ్యూని ఫామ్ చేసుకొని నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసి బులిష్గా ఉందా బేరిష్గా ఉందా అని డిసైడ్ అయిన తర్వాత లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వచ్చి ఇక్కడ ట్రేడింగ్ అనుకుంటున్నాం, డే ట్రేడింగ్ అనుకుంటున్నాం. కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్ అంటే 15 మినిట్స్, ఆ లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న యాక్టివిటీని బేస్ చేసుకొని పొజిషన్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడైతే మనం బుల్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఉంటాం అనుకుందాం. సో ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ బ్రేక్ అయింది, మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వచ్చాను, ఈ రేంజ్ బ్రేక్ అయింది, టాప్ సైడ్కి మూవ్ అయింది అనుకుందాం. మీరు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ట్రేడ్ తీసుకున్నారు, ఇప్పుడు ప్రాఫిటబుల్గా ఉన్నారు. సో ఇది ఇంకా మీకు ప్రాఫిట్ ఇస్తూ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకోండి. 17,625 దగ్గర ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ లైన్ ఏంటి, మనం డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్న లైన్ అది. ఆ రెడ్ లైన్ మనకి ఏం చెప్తుందంటే ప్రెసెంట్ ఉన్న డౌన్ ట్రెండ్ ఏదైతే లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుందో, ఆ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారిందా లేదా అనేది ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసినప్పుడు తెలుస్తుంది అనుకున్నాను. కాబట్టి ఈ రెడ్ లైన్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే ఇది ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవడానికి, నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్న విషయం మనం ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకుంటున్నా గుర్తుంచుకోవాలి. ఇదైతే మైండ్లో ఉంచుకోవాలి. మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నప్పుడు కొన్ని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఒకవేళ మనం లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు చార్ట్ ఆ జోన్ని అప్రోచ్ అవుతుంటే అది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయిన రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్, కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న వాటికంటే కూడా. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది నిఫ్టీ. ఇప్పుడు ఒకసారి ఇంకొక స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇన్ఫోసిస్ని తీసుకుందాం. ఇన్ఫోసిస్లో ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ని చూస్తున్నాం. డైలీ టైం ఫ్రేమ్ని మీరు గమనించారంటే ఇది క్లియర్లీ ఒక అప్ ట్రెండ్. మనకి ఇంట్రాడేలో ట్రేడ్కి అనాలిసిస్ మనకి నీడ్ లేదు, బట్ ఓవరాల్ వ్యూ కోసం ఓకే ప్రెసెంట్ స్టిల్ ఇంకా కూడా ఇన్ఫోసిస్ అప్ ట్రెండ్లోనే ఉంది, ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది అనుకో, వ్యూ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం హవర్లీ టైం ఫ్రేమ్కి మూవ్ అవుతాం. ఇది మన హైయర్ టైం ఫ్రేమ్ ట్రేడింగ్ రిలేటెడ్గా. సో ఇక్కడ మనం గమనిస్తే రీసెంట్ యాక్టివిటీ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, బట్ లో మాత్రం ప్రీవియస్ లో కంటే కూడా బిలో ఫామ్ అయింది. హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ గా ఉన్న లో ఉందో అది బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఇక్కడ ఈ పాయింట్ లో మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మీన్స్ సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ మనకు కనిపించి అగైన్ మార్కెట్ రివర్స్ అవుతుంది. కాబట్టి రీసెంట్ డేస్లో కనిపించిన అప్ ట్రెండ్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ అగైన్ మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఏ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఏరియా దగ్గర కనిపించిందో ఈసారి అగైన్ ఆ లెవెల్ కంటే బిలో బేర్స్ కానీ ఒకవేళ ప్రైస్ని పుష్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ లెవెల్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్స్లో మనం బేరిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. లేదు ఇది అగైన్ టాప్ సైడ్కి వస్తుంది అనుకోండి, అగైన్ టాప్ సైడ్కి వస్తూ అగైన్ ఈసారి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ టాప్ సైడ్కే మూవ్ అవుతుంటే లోయర్ టైం ఫ్రేమ్స్లో మనం బులిష్ ఆర్ పాజిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. యాజ్ ఆఫ్ నో మనం ఈ లెవెల్ ఉంది చూసారా 1874 లెవెల్, ఆ లెవెల్ కంటే బిలో వస్తున్నప్పుడు లోయర్ టైం ఫ్రేమ్స్లో బేరిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది నో ట్రేడింగ్ జోన్, ఇది మనకు కన్ఫర్మేషన్ లేదు. టాప్ సైడ్కి మూవ్ అవుతుంది, అది ఎంతవరకు మూవ్ అవుతుందో తెలియదు. ఏదైనా క్యాండిల్ స్టిక్స్ పరంగా మనకు క్లారిటీ ఉంది, రివర్సల్ తీసుకుంది ఇలా వెళ్తున్నప్పుడు ఆ డౌన్ సైడ్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, మనకి ఏదో ఒక కన్ఫర్మేషన్ మనకు ఉండాలి. బట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం, ప్రైస్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పరంగా చూస్తే అప్ ట్రెండ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ బ్రేక్ అయింది, హైయర్ హైస్ హైయర్ లో స్ట్రక్చర్ అయితే ఇక్కడ బ్రేక్ అయింది. ప్రీవియస్ లో కంటే ప్రెసెంట్ లో మేక్ చేసి డౌన్ సైడ్ అయితే వెళ్ళింది, కానీ అక్కడి నుంచి అగైన్ రివర్సల్ తీసుకుంది. సో ఇదర్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయినా ఉండాలి. ఫేక్ బ్రేక్అవుట్ కాకుండా అగైన్ ఇన్ఫోసిస్లో వీక్నెస్ కనిపిస్తుందంటే ప్రీవియస్గా ఫామ్ చేసిన లోని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి వెళ్ళాలి. కాబట్టి అగైన్ ఇక్కడికి వస్తున్నప్పుడు లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి మనం బేరిష్ ఆర్ సెల్ సైడ్ మనం ట్రేడ్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో లోయర్ టైం ఫ్రేమ్ మనకి 15 మినిట్స్. యాజ్ ఆఫ్ నో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు ప్రెసెంట్. సో ఇది లోయర్ టైం ఫ్రేమ్స్లో ఇందాక మనం డ్రా చేసిన లైన్స్ని గమనించారంటే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు అప్ సైడ్ కనిపిస్తున్న లైన్ మీకు ట్రెండ్ రిలేటెడ్గా కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ అప్ ట్రెండ్ మీకు బ్రేక్ అయింది బికాస్ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళిందనే ఒక కన్ఫర్మేషన్ మనకి అప్ సైడ్ ఉన్న లైన్ ఇస్తుంది. డౌన్ సైడ్ ఉంటున్న లైన్ ఏంటంటే ఇలా ట్రెండ్ ని బ్రేక్ చేసి బేస్ డౌన్ సైడ్ తీసుకువెళ్దాం అనుకున్నప్పుడు ఫామ్ చేసిన ఒక రెడ్ క్యాండిల్ ఉంది చూసారా. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత అగైన్ బుల్స్ చార్జ్ తీసుకొని ప్రైస్ ని టాప్ సైడ్ మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే మనం బై సైడ్ ట్రేడ్ తీసుకుంటామా? తీసుకోం. ఎందుకు? ప్రీవియస్ గా ఉన్న అప్ ట్రెండ్ బ్రేక్ అయిందని మనకు ఒక క్లారిటీ వచ్చింది. ప్రీవియస్ గా ఉన్న లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళింది కాబట్టి. సో ఏదర్ ఇక్కడ 2 పాసిబిలిటీస్ లో ఏదో ఒక పాసిబిలిటీ జరగాలి. ఒకటి
రీసెంట్గా బేర్స్ ఎక్కడి వరకు అయితే ప్రైస్ని పుష్ చేశారు అండ్ ఆ లెవెల్ వాల్యూ అనుకుని బుల్స్ ఎలా అయితే ప్రైస్ని పైకి తీసుకువెళ్తున్నారు, అగైన్ బుల్స్ ఒక పవర్ ఎగ్జాస్ట్ అయి ఈసారి పుష్ చేసిన ప్రైస్ కంటే ప్రైస్ లోయర్ సైడ్ వస్తుంది అనుకోండి, మనకు ఒక కన్ఫర్మేషన్ ఎస్ బుల్స్ ఏదైతే ఇన్ఫోసిస్లో రికవరీని తీసుకురావాలని ప్రయత్నించారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో బేర్స్ యాక్టివ్గా ఉన్నారని ఒక కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ పాయింట్స్లో మనం ట్రేడింగ్ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో ఈ రెడ్ క్యాండిల్ ఇది ఒక డీప్ రెడ్ క్యాండిలే కదా ఈ టైం ఫ్రేమ్లో, హవర్లీ టైం ఫ్రేమ్లో రీసెంట్గా ఫామ్ అయిన రెడ్ క్యాండిల్స్ కంటే ఇది కొంత హైయర్ బాడీతో ఉంది. కాబట్టి ఈ లెవెల్ కంటే బిలో వస్తున్నప్పుడు మనం ఫర్దర్గా ఇన్ఫోసిస్ని బేరిష్గా చూడొచ్చు. ఇది ఒకటి. లేదంటే ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ ఉంది చూసారా, హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ అప్ ట్రెండ్ ఏదైతే ఫామ్ అయిందో అగైన్ ఆ ట్రెండ్ని మెయింటైన్ చేస్తూ ఇన్ఫోసిస్ ఒకసారి టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే అప్పుడు మనం స్వింగ్ లోస్ దగ్గరికి వస్తున్నప్పుడు బయింగ్ యాక్టివిటీని తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఉంటున్నది హవర్లీ టైం ఫ్రేమ్లో. స్టిల్ ఇక్కడ మనం ట్రెండ్ని అనాలిసిస్ చేస్తున్నాం. బై చాలా సెల్ చాలా ఎటు సైడ్ ఉండాలని ఒక వ్యూ కోసమే హవర్లీ టైం ఫ్రేమ్లో ఉంటాం. కానీ రియల్గా బై చేసేది సెల్ చేసేది లోయర్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మీరు బై ఎలా చేయాలి సెల్ ఎలా చేయాలనేది కాదు ఫోకస్ చేయాల్సింది, పర్టికులర్లీ వాటి రిలేటెడ్గానే డెడికేటెడ్ వీడియోస్ మనకి కమింగ్ డేస్లో ఛానల్లో వస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంతా డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏం చేసాం చెప్పండి. డైలీ టైం ఫ్రేమ్లో ఏం చేసాం, జస్ట్ ఒక వ్యూ, ఎస్ ఇన్ఫోసిస్ అప్ ట్రెండ్లో ఉందా లేదా అని చూసాం అంతే. తర్వాత హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. ఇది ఇంపార్టెంట్, మనం ఎటు సైడ్ ఉండాలనేది హవర్లీ టైం ఫ్రేమ్లోనే మనకు ఒక క్లారిటీ కావాలి మనకి. సో హవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే, మెయిన్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇన్ఫోసిస్ ఒక పాయింట్ వరకు టాప్ సైడ్కి ర్యాలీ అయింది, హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ టాప్ సైడ్కి వెళ్ళింది. కానీ ఒక దగ్గర మాత్రం ప్రీవియస్గా ఉన్న లో నుంచి ఇంకొక హైయర్ లోని ఫామ్ చేయకుండా లోయర్ లోని ఫామ్ చేసింది. సో అప్ ట్రెండ్ స్ట్రక్చర్ అయితే బ్రేక్ అయింది, కానీ బ్రేక్ అయి డౌన్ సైడ్కి ఫాలో అవ్వట్లేదు. బుల్స్ ఛార్జ్ తీసుకున్నారు, అక్కడ బుల్స్ ట్రై చేస్తున్నారు అగైన్ ఈ ట్రెండ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎయిదర్ ఇక్కడ బుల్స్ ఎగ్జాస్ట్ అయి ప్రీవియస్గా ఫామ్ చేసిన లోని బ్రేక్ చేసినప్పుడైనా మనం బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి, లేదంటే అగైన్ ఇది అప్ ట్రెండ్లోకి వచ్చిందనుకో క్లారిటీ వచ్చిన తర్వాత బుల్స్ సైడ్ అయినా బై ట్రేడ్స్ మనం తీసుకునేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఇన్ఫోసిస్ ఒక వెయిటింగ్ జోన్లో అయితే ఉంది, ఎటువంటి ట్రేడింగ్ జోన్లో అయితే లేదు. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ అయితే ఉంటుందో ఆ ట్రెండ్ని డిపెండ్ చేసుకొని మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడింగ్ తీసుకుంటే మన ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. లేదు మనకు ఒక స్ట్రాంగ్ వ్యూ ఉంది, న్యూస్ ఫ్యాక్టర్, లేకపోతే మార్కెట్ ఎగ్జాస్ట్ అయింది, లేదా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని ఒక క్లారిటీ ఉందని ఒక కన్ఫర్మేషన్ మీకు ఉందనుకోండి, దెన్ అప్పుడు సెల్ చేస్తుంటే ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హైని కానీ ఆర్ బై చేస్తుంటే ప్రీవియస్గా ఉన్న స్వింగ్ లోని కానీ స్టాప్ లాస్గా పెట్టి మీరు ట్రేడ్ని తీసుకోవచ్చు. కానీ అది కంప్లీట్గా మీకు చార్ట్ పైన కనిపిస్తున్న డేటాని బట్టి కాదు, మీరు ఎంతో కొంత వ్యూ యాడ్ చేస్తున్నారు. సో అది కొంత వ్యూ బేస్డ్గా తీసుకుంటూనే ట్రేడ్ అవుతుంది. గెయిన్ బిగినర్స్కి చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే ఓకే, ఒకవేళ అర్థం కాకుండా ఇంకాస్త క్లారిటీ ఉంటే బాగుండేదేమో, లేకపోతే క్యాండిల్ స్టిక్స్ పరంగా చెప్పుంటే బాగుండేదేమో, ఎంట్రీ పెడుతున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి అది కూడా చెప్పుంటే బాగుండేదేమో. ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నట్లయితే ఈ వీడియో మీరు తెలుసుకుంది కేవలం ఏ టైం ఫ్రేమ్లో మీరు ఏం చేయాలని తెలుసుకోవడానికి. హైయర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ని గమనిస్తాం, లోయర్ టైం ఫ్రేమ్లో ఆ ట్రెండ్కి కన్ఫర్మేషన్గా మనకు కనిపిస్తున్న వాటిని బేస్ చేసుకొని బై ఆర్ సెల్ చేస్తుంటాం. ఇది ఈ వీడియో ద్వారా మనకు అర్థం కావాల్సిన కంక్లూజన్. ఓకే, అగైన్ చెప్తున్నాను, ఒకవేళ మీకు ఇక్కడెక్కడైనా ఇంకా క్లారిటీ ఉంటే బాగుండేమో అనిపించింది అనుకుంటే, ఇప్పుడు మనం ఇంకా ఏం ఎక్కువ డిస్కస్ చేయలేదు కదా, లైక్ క్యాండిల్ స్టిక్స్ కానీ చార్ట్ ప్యాటర్న్స్ కానీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మాట్లాడుకున్న తర్వాత చార్ట్ని చూసినప్పుడు మీకు ఇంకొక వ్యూ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే టాపిక్స్తో ఇంకొంత బెటర్ అవుతూ వెళ్తుంది. అల్టిమేట్గా మీకు అగైన్ చెప్తున్నాను కదా, అల్టిమేట్గా మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది ఈక్విటీ సిరీస్ అనేది కాదు, కానీ మీరు ఇంకే ఇతర కోర్స్ గురించి సెర్చ్ చేయాల్సిన నీడ్ ఉండదు అనేది నా ఒపీనియన్. బికాస్ మేము ఏదైతే చేస్తున్నామో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు ఒక క్లారిటీ ఎండ్ ఆఫ్ ద సిరీస్కి ఫామ్ అవడానికే పాసిబిలిటీ ఉంది. బట్ ఐ సజెస్ట్ మీకు ఏవైతే మీకు యాక్టివిటీస్ ద్వారా ఇస్తూ ఉంటానో వాటిని కంపల్సరీగా కంప్లీట్ చేయండి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు కూడా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది టాప్ డౌన్ అనాలిసిస్ అయి ఉండాలి. మీన్స్ ఫస్ట్ ఒక హైయర్ టైం ఫ్రేమ్ ఉండాలి, తర్వాతే లోయర్ టైం ఫ్రేమ్లోకి రావాలి. అలా కాకుండా ఫస్ట్ 15 మినిట్కి వెళ్ళి దాన్ని జూమ్ అవుట్ చేయడమో, లేకపోతే నెక్స్ట్ చూసాక హవర్లీకి వచ్చి ట్రెండ్ ఎలా ఉందని చెక్ చేయడమో, మీన్స్ ఫస్ట్ ఎంట్రీని చూసేసుకున్న తర్వాత ట్రెండ్ కన్ఫర్మేషన్కి వెళ్ళకూడదు. అదేంటంటే బ్యాక్ వెళ్తున్నట్లుంటుంది, మనం ఫ్రంట్కి వెళ్ళాలి, ట్రెండ్ తెలుసుకోవాలి, ఆ పర్టికులర్ ట్రెండ్కి తగ్గట్టే మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ మన ట్రెండ్ బులిష్గా అయితే బై ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఎక్కడ పెట్టాలనేది నెక్స్ట్ డిసైడ్ అవ్వాలి. టాప్ డౌన్ అనాలిసిసే మనం చేయాలి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో. అండ్ ఈ టాప్ డౌన్ అనాలిసిస్లో మీరు హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ కనిపించింది అనుకోండి, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఏ ట్రేడ్ చేస్తున్నా, స్కాల్పింగ్ చేస్తున్నా, లేకపోతే మీరు ఇంట్రాడే చేస్తున్నా, ఏం చేస్తున్నా డైలీ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకోండి. అవి ఇంపార్టెంట్ కొంత. మీరు ఎంత లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తున్నా
ఆ డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి కానీ ఒకవేళ ఆ లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ కానీ వస్తుంటే మాత్రం దానికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇవ్వండి. బికాస్ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని నేను ట్రేడింగ్కి ఫాలో అవుతుంటాను. వాటి దగ్గరికి వస్తున్నప్పుడు లోయర్ టైం ఫ్రేమ్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ యాక్టివిటీని చేస్తూ ఉంటాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు, ట్రెండ్ కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు. ట్రెండ్ అయితే హవర్లీలోనే డైలీ టైం ఫ్రేమ్లో ఫాలో అయ్యేది, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసేది 15 మినిట్లోనే. కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైలీ టైం ఫ్రేమే. అంటే నేను ఏం చేస్తున్నానో చెప్తున్నాను, మీకు ఇంకేదైనా బెటర్ వే లేకపోతే ఇంకేదైనా టైం ఫ్రేమ్లో ఏదైనా బెటర్గా ఉందనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు కాంప్లికేట్ చేయొద్దు టైం ఫ్రేమ్స్ని. లైక్ మనం ఒక బెస్ట్ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మంత్లీ చూడాలి, నెక్స్ట్ వీక్లీ చూడాలి, నెక్స్ట్ డైలీ చూడాలి, నెక్స్ట్ 4 అవర్, 1 అవర్, 30 మినిట్, 15 మినిట్, 5 మినిట్, 1 మినిట్, ఇలా ఇన్ని టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేసుకొని లాస్ట్ ట్రేడ్ ఏమో 1 మినిట్ స్కాల్పింగ్లో చేస్తుంటే అసలు మనం చాలా టైం ఫ్రేమ్స్ని అన్నెసరీగా వాచ్ చేసినట్టు. టైం వేస్ట్ మనకి. మంత్లీ ఎందుకు చూసాం, వీక్లీ ఎందుకు చూసాం, డైలీ ఎందుకు చూసాం, ఈవెన్ 4 అవర్ టైం ఫ్రేమ్ కూడా, హవర్లీ టైం ఫ్రేమ్ కూడా మనకి నీడ్ లేదు కదా. మన స్కాల్పింగ్ 1 మినిట్లో చేసే ట్రేడ్ కొన్ని క్యాండిల్స్కే మనం ఏదైతే లెవెల్ అనుకుంటామో ఆ లెవెల్ అయినా ఆర్ స్టాప్ లాస్ అయినా హిట్ అయిపోద్ది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఇంట్రాడే చేస్తున్నారా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, వీటి పర్టికులర్ మీ థింకింగ్ పరంగా ఆ టైం ఫ్రేమ్స్ని డిసైడ్ అవ్వండి. కానీ 2 టైం ఫ్రేమ్స్నే ఉంచుకోండి చాలు, ట్రెండ్ కన్ఫర్మేషన్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్. బట్ నేను స్టార్టింగ్లో నేర్చుకుంటున్న పాయింట్లో 3 టైం ఫ్రేమ్స్ అనేలా నాకు థియరీ కనిపిస్తుండేది. ఓవరాల్ ట్రెండ్ ఒక దాంట్లో, ఇంకా స్మాలర్ ట్రెండ్ ఇంకొక దాంట్లో, తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అని. బట్ ఇప్పుడైతే నేను సెటిల్ అయింది, ట్రెండ్ ఒక దాంట్లో చూస్తున్నాను, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఒక దాంట్లో తీసుకుంటున్నాను. ఇంకా సింప్లిఫై చేసి ఎంత సింపుల్గా ఉంచగలిగితే మనకంత క్లారిటీ ఉంటుంది మనం కరెక్ట్ చేసినామా తప్పు చేసినామని. సో 2 టైం ఫ్రేమ్స్నే ఫాలో అవ్వండి. మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అని ఒక 4-5 టైం ఫ్రేమ్స్ని అనాలిసిస్ చేసినంత మాత్రాన మనకి అడ్వాంటేజ్. పర్సనల్గా నాకైతే అటువంటి మైండ్ సెట్ అయితే లేదు. ఒకసారి మీరు ఒకవేళ అలా అనుకుంటుంటే ఏదైనా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ని చెక్ చేద్దాం అంటే చెక్ చేయండి. బట్ ఎంత సింపుల్గా ఉంచగలిగితే అంత సింపుల్గా ఉంచండి. అండ్ ఎప్పుడు కూడా అన్నెసరీగా హయ్యర్ టైం ఫ్రేమ్ని ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ని లోయర్ టైం ఫ్రేమ్కి మ్యాచ్ చేయొద్దు. లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చేసి అక్కడ ఏముందో చెక్ చేసి తర్వాత డైరెక్ట్గా 15 మినిట్కో 5 మినిట్కో వచ్చి అక్కడ ట్రేడ్ని తీసుకుందాం అనే ఒక ఒపీనియన్కి రావద్దు. వీక్ అంటే 5 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ 5 ట్రేడింగ్ సెషన్స్లో ఎన్ని అవర్స్ ఉంటాయి, ఆ ఎన్ని అవర్స్లో ఎన్ని మినిట్స్, మనం తీసుకుంటున్న ట్రేడ్ మినిట్స్లోది, అది కరెక్ట్ కాదు. అది ఇన్ బిట్వీన్ మనకు మల్టిపుల్ ట్రెండ్స్ ఉండొచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంటారంటే ఇది చాలా ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద బుక్స్లో కూడా, ట్రేడింగ్ బుక్స్లో కూడా ఇది మీరు చూస్తూ ఉంటారు. హయ్యర్ టైం ఫ్రేమ్ని మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్ని 4తో కానీ 6తో కానీ మీరు డివైడ్ చేశారంటే మీకు లోయర్ టైం ఫ్రేమ్ రావాలి. ఎగ్జాంపుల్ హవర్లీ టైం ఫ్రేమ్ తీసుకుందాం. హవర్లీ అంటే ఎంత, 60 మినిట్. 60 మినిట్ని మీరు 4తో డివైడ్ చేశారనుకోండి 15 మినిట్ వస్తుంది. సో హవర్లీ టైం ఫ్రేమ్ హైయర్ టైం ఫ్రేమ్ అయితే లోయర్ టైం ఫ్రేమ్ కోసం ఆ 60 మినిట్ని 4తో కానీ ఆర్ 6తో కానీ ఇలా డివైడ్ చేస్తే వచ్చేది లోయర్ టైం ఫ్రేమ్ అవుతూ ఉంటుందని ఒక ఫిక్స్డ్ ఫార్ములాలా మీకు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా బుక్స్లో వస్తూనే ఉంటుంది. ఇదే మీకు రేషియోలో ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు తప్పు చేస్తున్నారు, మరీ డీవేట్ అయిపోయారు టైం ఫ్రేమ్లో అనుకుంటే ఇది చెక్ చేయండి ఇలా. కానీ ప్రతిదీ ఈ రూల్తోనే ఉండాలా అంటే అలా నీడేం లేదు, మన కన్వీనియంట్ని బట్టి మార్చుకోవచ్చు. ఇందాక నేను మీకు చెప్పిన వాటిలో ఎగ్జాక్ట్గా ఈ రూల్ని ఫాలో అవుతున్న టైం ఫ్రేమ్సే అన్నీ ఉండవు. నాకు ఏదైతే బెస్ట్ అనిపించిందో, నేను చేసిన వాటిలో నాకు అనిపించిందో ఇది బెటర్గా ఉంది వీటితో పోలిస్తే నేను ఏవైతే అనుకున్నానో వాటిలే మీకు సజెస్ట్ చేశాను. లేదు ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవుతాను, హైయర్ టైం ఫ్రేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని 6తోనో 4తోనో డివైడ్ చేస్తూ వచ్చేది లోయర్ టైం ఫ్రేమ్స్ పెట్టుకుంటానో పర్లేదు. కాకపోతే మరీ డీవియేట్ అవ్వద్దు. మంత్లీ సెలెక్ట్ చేసి హవర్లీలో ట్రేడ్స్ తీసుకోవడము, వీక్లీ సెలెక్ట్ చేసి 5 మినిట్లో ట్రేడ్ తీసుకోవడము ఇలా వద్దు. దీనివల్ల అసలు ఏ యూజ్ లేదు. అది రాంగ్ అనాలిసిస్. అది మనం ఇందాక కూడా అనుకున్నాం. బట్ అగైన్ చెప్తున్నాను, హైయర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ అయితే ఉంటుందో, లైక్ బులిష్గా ఉంటే లోయర్ టైం ఫ్రేమ్లో కూడా మీరు బులిష్ ఆర్ బై యాక్టివిటీ తీసుకోవాలి. అక్కడ బేరిష్గా ఉంటే ఇక్కడ కూడా బేరిషే తీసుకోవాలి. హైయర్ టైం ఫ్రేమ్లో బులిష్ ఉండి లోయర్ టైం ఫ్రేమ్లో బేరిష్గా మీకు ఏదో కనిపించింది, అక్కడ కూడా ఇంకొక చార్ట్ సెటప్ క్యాండిల్ స్టిక్ కనిపించింది కదా అని మీరు బేరిష్ యాక్టివిటీ తీసుకునేదానికంటే ఆ బేరిష్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేస్తూ హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. మనం రాంగ్ అయినా పర్లేదు, హైయర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉంది, బులిష్గా ఉందా, దెన్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా మనం బులిష్ ఆర్ బై సిగ్నల్స్ కోసమే వెయిట్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద అన్ని సిగ్నల్స్ని మనం అవాయిడ్ చేస్తాం. ఒకవేళ హైయర్ టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉంటే చార్ట్, దెన్ లోవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి బులిష్గా మనకి ఏం కనిపిస్తున్నా మనం ఏం చేయం, బై యాక్టివిటీ అసలు తీసుకోం. ఒక ప్రాపర్ ఎంట్రీ, సెల్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం, అక్కడ మనం సెల్ పొజిషన్స్ని తీసుకుంటాం. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందని, మీకు ఏదైనా ఒక కొత్త లెర్నింగ్ అనిపించింది, మీకు ఏదైనా వాల్యూ యాడ్ అయింది అనుకుంటే
వీడియోని లైక్ చేసి మన వాళ్ళతో, మన బిగినర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎడిట్ చేస్తుంటే అర్థమైంది, వీడియో ఎండింగ్లో మీకు యాక్టివిటీ ఇస్తాను కదా, అది రికార్డ్ అవ్వలేదు. మీరు నిఫ్టీ 50ని వెళ్ళి నిఫ్టీ 50 ఇండెక్స్లోకి వెళ్ళి కొన్ని స్టాక్స్ని స్టడీ చేస్తూరండి ఇంట్రాడే రిలేటెడ్గా. లైక్ హైయర్ టైం ఫ్రేమ్లో హవర్లీ టైం ఫ్రేమ్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్ టైం ఫ్రేమ్. ఇలా హవర్లీ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంటూ లోయర్ టైం ఫ్రేమ్లో కూడా మీరు ఏ లెవెల్ అబవ్ వస్తే బై చేస్తారు, ఆర్ హవర్లీ టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉంటూ మీరు లోయర్ టైం ఫ్రేమ్లో ఏ లెవెల్ బిలో వస్తే మీరు సెల్ చేస్తారు అని ఒక 5 స్టాక్స్ని, డేట్, స్టాక్స్, బులిష్ ఆర్ బేరిష్, అది ఏ లెవెల్ బిలో ఆర్ అబవ్ అనేది పక్కన మెన్షన్ చేస్తూ ఒక 5 స్టాక్స్ని మెన్షన్ చేయండి. సో ఇది ఏముందిలే, చేయకపోతే ఏమవుతుంది, మనకేం అడ్వాంటేజ్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. నేను చెప్పింది వింటారు కదా, దానికంటే చాలా రెట్లు మీకు అది అడ్వాంటేజ్. మనం చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివిన దాంతో సమానం అనేలా, ఎగ్జాక్ట్గా ఇదో కాదు తెలీదు, బట్ ఇలా ఉంటుంది కదా. అలానే ఇక్కడ కూడా పాసిబుల్ మీ ఫ్రీ టైంలో తప్పకుండా ఈ యాక్టివిటీని చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన రెగ్యులర్ రిమైండర్, మీరు వీడియోస్ చూస్తున్న పాయింట్లో మీకు ఈ ఛానల్ ద్వారా వాల్యూ యాడ్ అవుతుంది, వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చేస్తుంటారో, అలాంటి సందర్భాల్లో మన డే ట్రేడర్ తెలుగు ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంటాయి. ఇఫ్ ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నచ్చితే ఒక స్మాల్ లైక్, వాటితో ఫర్దర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించడానికి అదొక మోటివేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.